సీతక్క గారి మీద కూడా కొన్ని మాటలు అంటున్నారు. బట్ ఆవిడ ఒక దళం నుంచి వచ్చిన బిడ్డ. ఏ దళం అంటే చెప్తున్నా, ఆమె స్టోరీ చెప్తున్నా. ఆమె ఒక దళం నుంచి వచ్చింది, ఆమె ఒక గిరిజన బిడ్డ, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. అంటే ఆమె మీద ఏంటండి అసలు? ఆమె దేనికి మంత్రి? పంచాయతీరాజ్ మంత్రి. జనశక్తికి వచ్చింది. మావోయిస్ట్ కాదు, జనశక్తికి వచ్చింది. ఓకేనా? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లా ఇంజనీరింగ్ చీఫ్ ఆయన కనకరత్నం, హీస్ ఫ్రమ్ భీమవరం. ఆయన తీసుకొని వచ్చి ఆమె దగ్గర పెట్టుకున్నారు. ఆయన పీరియడ్ లా ట్రాన్స్ఫర్లు కానీ ప్రతి దాంట్లో కూడా స్కామ్. దానిపైన ఆయన పెట్టుకోవడాన్ని వ్యతిరేకించినప్పుడు నేను దానిపైన కూడా ఆయన మీద అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన విజిలెన్స్ లా అక్కడికి ఏసీబీలో. ఆయన ఈమె తీయలే. పైగా మొన్న రిటైర్డ్ అయిపోయాడు మార్చి 31 తారీఖు. మళ్ళీ ఈమె లెటర్ పెట్టి, నాకు లెటర్స్ ఉంది ఏమి పెట్టి. కనకరత్నం ఈజ్ మోస్ట్ హానెస్ట్ పర్సన్, మోస్ట్ గుడ్ బాయ్, ఈయన మాకు కావాలి అని చెప్పి తీసుకొని మళ్ళీ ఇప్పుడు రిటైర్ అయిన వ్యక్తికి మళ్ళీ నౌకరిచ్చి ఆమె దగ్గర ఉన్నది. ఇప్పుడు ఆయనను పెట్టుకోవడానికి గల కారణం ఏంది? నువ్వేందో చెప్పు నువ్వు నాకు. ఆయన ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు చెప్తుంది కదా హానెస్ట్ అని, వెరీ హానెస్ట్ పర్సన్ అని. నేను చెప్తాను. అవినీతి మరొక రిటైర్ అయిన వ్యక్తిని పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకంటే నీకు డబ్బు సంపాదిస్తావు కాబట్టి పెట్టుకున్నావు, నీకు ఆయనకు అండర్స్టాండింగ్ అయింది కాబట్టి పెట్టుకున్నావు. రొటీన్గా ఇప్పుడు ఆయన అయిపోయినాక ఇంకొకరి ప్రమోషన్ వస్తాయి కదా, ఆయన ఇంకొకరి ప్రమోషన్ ఆపి, సర్వీస్లో ఉండున్న ప్రమోషన్ ఆపి రిటైర్ అయిన పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? నీ ఏ కమ్యూనిజం చెప్పింది అది? నీ ఏ మావోయిజం చెప్పింది? ఏ లెనినిజం చెప్పింది? ఏ మార్కిజం చెప్పింది? ఎవరు చెప్పింది సీతక్క నీకు? రిటైర్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకోవాలి, అర్హులైన వ్యక్తిని అనగదొక్కాలని చెప్పి ఎవరు చెప్పిండు? ఏ సిద్ధాంతం చెప్పింది?